ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నారా? అయితే రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని వెంటనే యాక్టివేట్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తాయి. ఈ 2025 సంవత్సరంలో జనవరి నెలలో ముక్కోటి ఏకాదశి 10వ తారీఖు వచ్చిందండి. ఇది మామూలుగా 2 రోజులు ఉంది. 9వ తారీఖు రోజు ఉదయం 11:55 నుంచి 10వ తారీఖు ఉదయం 9:46 వరకు ఈ ఏకాదశి తిథి అయితే ఉందండి. మనకు క్యాలెండర్లో కూడా 10వ తారీఖు అని చెప్తున్నారు. మనకు సూర్యోదయ వేళల్లో ఏ రోజైతే ఈ తిథి ఉంటుందో మనం ఆ రోజునే ఆ పండుగగా చేసుకుంటాము. అందువలన ముక్కోటి ఏకాదశిని 10వ తారీఖు జరుపుకుంటారు. పూజ, ఉత్తర ద్వార దర్శనం, ఉపవాసం, అలానే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ఉత్తర ద్వార దర్శనం ఎన్ని రోజులు ఉంటుంది, ఎప్పటి వరకు ఉంటుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో చెప్తానండి. కోటి పుణ్యాలకు సాటి ఈ ముక్కోటి ఏకాదశి, అదే వైకుంఠ ఏకాదశి. ఏ మంచి పని చేయాలి అన్నా మంచి రోజు, మంచి ముహూర్తం చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏకాదశి, దశమి రోజున పనులు మొదలు పెడితే అంతా శుభమే జరుగుతుంది. ఏడాది పొడవునా 24 ఏకాదశి తిథులుంటే అన్ని పుణ్యతిథులే కావడం మరింత విశేషం. ఈ ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని విశేషంగా వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి లేదంటే మోక్షక ఏకాదశి అని కూడా అంటారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేయడం వల్ల జన్మ జరా దుఃఖాలు నాశనమైపోతాయి. అలానే మానసిక అసంతృప్తి, అశాంతి తొలగిపోయే అవకాశాలు, అలానే రుణబాధలు కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి సమేతుడై పాల సముద్రంలో ఉన్న వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు మొట్టమొదటిసారిగా ముక్కోటి ఏకాదశి పర్వదినంలో బ్రాహ్మీ ముహూర్తంలోనే స్వామి నిద్రలేచి భక్తుల యొక్క కోర్కెలను తీర్చడం కోసం, అలానే అనుగ్రహించడం కోసం సకల దేవతలకు కూడా దర్శనమిచ్చే సమయం ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం. శ్రీమన్నారాయణుడు ఉత్తరాయణంలో స్వామి నిద్రలేచి చూస్తారని ఆ రోజునే ముక్కోటి ఏకాదశి అంటారు. ఉత్తరాన్ని కుబేర స్థానంగా పిలుస్తారు. అందుకే ఈ ఉత్తర ద్వారం గుండా దర్శించడం వల్ల అపమృత్యు భయాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ ధనుర్మాసం నుండి ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ ఉత్తరాయణంలో కనుక మనం పూజ చేస్తే మామూలు రోజుల్లో చేసిన పూజ కన్నా రెట్టింపు ఫలితం వస్తుంది. ముక్కోటి అనగా 33 కోట్ల దేవతలు. అప్పటి నుండి మూసి ఉన్న స్వర్గద్వారాలు ఈ ధనుర్మాసం ప్రారంభం నుండి తెరుచుకుంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారాన దర్శనమిస్తారు. అత్యంత మనోహరమైన ఈ రూపాన్ని దర్శించుకోవడానికి సర్వదేవతలు వైకుంఠ ద్వారం ద్వారా దివి నుండి భువికి దిగి వస్తారు. ఈ వైకుంఠ ద్వారాన్ని సూర్యుని ఉత్తరాయణ ప్రవేశానికి సూచిక. అందుకే ఈ ఉత్తర ద్వారం నుంచి విష్ణువుని దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున సూర్యోదయం కంటే ముందుగానే, అంటే ఉదయం 5 గంటలకల్లా లేచి తలస్నానం చేసి పూజా మందిరం, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరాన్ని అలంకరించుకోవాలి. తెలుపు వస్త్రాలను ధరించుకోవడం ఈరోజు విశేషం. పసుపు, కుంకుమ, అక్షింతలు, తామర పువ్వులతో విష్ణువును పూజించాలి. విష్ణు సన్నిధిలో ఆవు నేతితో దీపం వెలిగిస్తే సర్వ పాపాలు హరించిపోయి ముక్తి లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు పూజ, ఉపవాసం, గోపూజ విశేష ఫలితాన్ని ఇస్తాయి. ఈ రోజున నైవేద్యంగా పాయసం, జామకాయలు, రవ్వ లడ్డు పెడితే మంచిది. ఈ ఏకాదశి రోజున విష్ణు అష్టోత్తరాలు, శ్రీమన్నారాయణ స్తోత్రం, విష్ణు పురాణం, దశావతార పారాయణం చేసిన ఎడల అనుకున్న కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయి. తెలుపు రంగు వస్త్రాలను ధరించి తూర్పు వైపు తిరిగి కూర్చుని తులసీమాల ధరించి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు. నుదుట తిరునామం ధరించి ఓం నమో నారాయణాయ అని మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేసిన ఎడల వైకుంఠ భువన లోకాలు లభిస్తాయి, అంటే స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు ఆలయ దర్శనం,
వెంకటేశ్వర స్వామి దర్శనం అలానే రామాలయ దర్శనం చేసిన ఎడల ఇహజన్మలో చేసిన పాపాలు పోతాయి. ఈ ప్రత్యేకమైన రోజున శివాలయ దర్శనం కూడా ముఖ్యం, విశేష ఫలాన్నిస్తుంది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణో విష్ణస్య హృదయం శివః. శివకేశవులకు భేదం లేదు కాబట్టి శివాలయ దర్శనం కూడా చేసి దేవుని అనుగ్రహాన్ని పొందండి. ఇక తిరుమల తిరుపతిలో జనవరి 10వ తారీఖు నుంచి జనవరి 19వ తారీఖు వరకు ఈ ఉత్తర ద్వార దర్శనం అవకాశం కల్పించనున్నారండి. ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలనుకున్న భక్తులు ఉదయం 10 గంటల లోపే దర్శనం చేసుకుంటే మంచిది. ఎందుకంటే 10 వరకు ఏకాదశి తిథి ఉంటుంది గనక. ఒకవేళ ఆ టైంలో కుదరనే వాళ్ళు సాయంత్రం కూడా వెళ్ళవచ్చు. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.